ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ప్రతి ఒక్కరికి కూడా జాతకంలో చాలా ముఖ్యమైనది లగ్నం. అసలు లగ్నం అంటే ప్రతిరోజు కూడా సూర్యుడు 12 రాశుల్ని తిరుగుతూ ఉంటాడు. అలా తిరిగినప్పుడు సూర్యుడు ఏ రాశిలో ఉన్నప్పుడైతే మనం జన్మిస్తామో ఆ రాశినే లగ్నం కింద తీసుకుంటాం. ఉదాహరణకి సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు మనం జన్మించినట్లయితే మీది మేషలగ్నం అవుతుంది. అదేవిధంగా సూర్యుడు ఏ రాశిలో ఉంటే మనం జన్మిస్తామో మీది ఆ లగ్నం అవుతుంది. అటువంటి లగ్నంలో మనకు ఉండేటువంటి నవగ్రహాలు కూడా లగ్నంలో ఏ గ్రహం ఉంటే మనకి ఎలాంటి శుభ ఫలితాలను ఇస్తారు, ఏ గ్రహం ఉంటే ఎటువంటి కష్టాలు కలుగుతాయి అనేటువంటిది వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. కన్యా లగ్నంలో ఏ గ్రహం ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అనేటువంటి తెలుసుకుందాం. ముందుగా కన్యా లగ్నంలో సూర్యుడు ఉన్నట్లయితే సూర్యుడు ద్వాదశాధిపతి అవుతాడు. కాబట్టి వ్యయాధిపతిగా సూర్యుడు కన్యా లగ్నానికి ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు ఇస్తాడు. అలాగే సూర్యుడు కారణంగా ఆ వ్యక్తి ప్రభావశాలిగాను ప్రకాశవంతమైన శరీరం కూడా కలిగి ఉంటారు. వీరికి దగ్గు, జలుబు, హృదయ వ్యాధులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. లగ్నంలో ఉన్నటువంటి సూర్యుడి కారణంగా వీరు విదేశాలు వెళ్ళడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. లగ్నంలో సూర్యుడు సప్తమ స్థానం మీద దృష్టి ఉంటుంది కాబట్టి వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీరికి జాయింట్ వ్యాపారాల్లో కూడా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయం వీరికి బాగా అనుకూలిస్తుంది. లగ్నంలో ఉన్న సూర్యుడికి పాపగ్రహ చేరిక, దృష్టి కలిగి ఉన్న పరిహారం చేయడం చాలా మంచిది. ఇక కన్యా లగ్నంలో చంద్రుడు ఉన్నట్లయితే ఆ చంద్రుడు ఏకాదశాధిపతిగా అశుభ ఫలితాలనే ఇస్తాడు. లగ్నంలో ఉన్న చంద్రుడు ఆ వ్యక్తికి అందం, కల్పనాశక్తి బాగా ఇస్తాడు. చంద్రుడు వ్యక్తికి దయాగుణం, ఆత్మవిశ్వాసం కలిగిస్తాడు. వీరు జీవితంలో శీఘ్రంగా అభివృద్ధిని సాధిస్తారు. చంద్రుని స్థికారణంగా అస్థిర మనస్తత్వం కలిగి ఉంటారు. లగ్నం నుండి చంద్రుడు పరిపూర్ణ దృష్టిని సప్తమ స్థానమైన మీనం మీద ప్రసరిస్తాడు. కాబట్టి ఆ గురువు ప్రభావం చేత భాగస్వామితోటి ప్రేమపూర్వకంగా సహకారంగా ఉంటారు. వీరికి అకస్మాత్తుగా లాభం కలిగేటువంటి అవకాశాలున్నాయి. చంద్రుడికి పాపగ్రహ చేరిక, దృష్టి ఉన్న ఎడల శుభ ఫలితములు తక్కువగా ఉంటాయి. ఇక లగ్నంలో గనక కుజుడు ఉన్నట్లయితే షష్టాధిపతి అవుతాడు. కాబట్టి కుజుడు కన్యా లగ్నానికి అశుభ ఫలితాలనే ఇస్తాడు. ఆ లగ్నంలో ఉండేటువంటి కుజుడు కారణంగా వీరు క్రోధ స్వభావం ఎక్కువగా ఉంటుంది. సోదరులతో సఖ్యత ఉంటుంది. తల్లిదండ్రులతో అభిప్రాయ భేదాలు కూడా ఉండడానికి అవకాశం ఉంది. ఆ కుజుడి కారణంగా తండ్రికి అనారోగ్యం కలుగుతుంది. అష్టమ భావం మీద దృష్టి సారిస్తాడు కనుక శారీరక కష్టాలు కూడా అనుభవించవలసి వస్తుంది. ఇక లగ్నంలో ఉండే కుజుడు పూర్ణ దృష్టితో సప్తమ స్థానాన్ని చూస్తాడు కనుక వివాహ విషయంలో కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. భాగస్వామి జాయింట్ వ్యాపారాల్లో కూడా ఇబ్బంది కలగవచ్చు. ఇక లగ్నంలో కనుక బుధుడు ఉన్నట్లయితే కన్యా లగ్నాధిపతి బుధుడు దశమాధిపతిగా ప్రముఖ కారక గ్రహంగా ఉంటాడు. బుధుడు స్వస్థానంలో ఉన్నాడు కనుక ఆ వ్యక్తి మంచి అందంగా ఉంటాడు. ఆకర్షణీయంగా, ఆరోగ్యంగా కలిగి ఉంటారు. బుధుడు పరిపూర్ణ ఆత్మవిశ్వాసం, దీర్ఘాయుష్యుని ఇస్తాడు. వీరు ఆత్మబలం కారణంగా వీరు వ్యవసాయంలో, వ్యాపార రంగాల్లో కూడా అత్యున్నత అభివృద్ధి సాధిస్తారు. సమాజంలో గౌరవం, ఆదరణ లభిస్తుంది. బుధుడు పూర్ణ దృష్టితో సప్తమ స్థానాన్ని చూస్తాడు కనుక జీవిత భాగస్వామి నుండి గుణసంపన్నుడైన జీవిత భాగస్వామి లభిస్తారు. అదేవిధంగా జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. వైవాహిక జీవితం సుఖమయంగా, ఆనందమయంగా ఉంటుంది. వీరికి భాగస్వామి వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి. ఇక కన్యా లగ్నంలో గురువు ఉన్నట్లయితే గురువు చతుర్థ సప్తమ స్థానాలకు అధిపతి కాబట్టి గురువు కారణంగా ఆ వ్యక్తికి తండ్రి వలన పేరు ప్రతిష్టలు కలుగుతాయి. బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు ఉండడానికి అవకాశం ఉంది. పుత్రుల నుండి ఆదరణ, సహకారం కూడా లభిస్తుంది. సంపద వీరికి బాగా లభిస్తుంది.
గురువు లగ్నం నుండి పంచమ సప్తమ స్థానాలకు దృష్టి పెడతాడు కాబట్టి దీర్ఘాయుష్యు పుత్ర సంతతి పేరు ప్రఖ్యాతులు బాగా ఉంటాయి. గురువు పాపగ్రహాలతో కలిసి ఉన్నట్లయితే కొన్ని శుభ ఫలితాలు తగ్గుతాయి. ఇక కన్యాలగ్నంలో శుక్రుడు ఉన్నట్లయితే నవమాధిపతి కారక గ్రహంగా శుభ ఫలితాలు నేస్తాడు. మిత్రస్థానంలో ఉన్న శుక్రుడు ఆ వ్యక్తిని ప్రగతి పదంలో తీసుకువెళ్తాడు. శుక్రుని కారణంగా వ్యక్తి కళాభిరుచులు కలిగి ఉంటారు. వీరికి ధార్మిక భావములు ఎక్కువగా ఉంటాయి. వీరికి వ్యవసాయ రంగంలో బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ రంగం నుండి కూడా సహాయ సహకారాలు లభిస్తాయి. శుక్రుడు సప్తమ స్థానమైన మీనరాశి మీద దృష్టి పెడతాడు కాబట్టి వచ్చేటువంటి జీవిత భాగస్వామి నుండి కూడా మంచి సహాయ సహకారాలు లభిస్తాయి. అదేవిధంగా కన్యాలగ్నంలో శని ఉన్నట్లయితే శని శుభ ఫలితాలనే ఇస్తాడు. లగ్నంలో ఉన్న శని ఆ వ్యక్తిని బుద్ధిశాలిగా, జ్ఞానిగా, కఠిన పరిశ్రామికుడిగా చేస్తాడు. శని వ్యక్తికి శారీర దారుఢ్యం ఇస్తాడు. వీరి జీవితం అశాంతికరంగా ఉంటుంది. సంతానంతో సత్సంబంధాలు ఉండకపోవచ్చు. శని తృతీయ సప్తమ స్థానాల మీద దృష్టిని పెడతాడు కాబట్టి సోదరులతో అభిప్రాయ భేదాలు ఉండడానికి అవకాశం ఉంది. జీవిత భాగస్వామి అందం, ఆధ్యాత్మిక కలిగి ఉంటారు. కానీ మొండితనం వల్ల క్రోధ స్వభావం కూడా కలిగి ఉంటారు. వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. ఇక కన్యాలగ్నంలో రాహు ఉన్నట్లయితే ఆ వ్యక్తి పొడవైన ఆరోగ్యవంతమైన శరీరం ఉంటుంది. వీరిలో చతురత్వం, స్వార్థం బాగా ఉంటుంది. కనుక వారి కార్యం ఎలాగైనా సరే సాధించుకుంటారు. లగ్నం నుండి రాహువు పూర్ణ దృష్టితో సప్తమ స్థానం మీద దృష్టి సారిస్తాడు కాబట్టి వచ్చేటువంటి జీవిత భాగస్వామి కలహం, అశాంతి కలిగి ఉంటారు. వీరికి భాగస్వామ్యం, జాయింట్ వ్యాపారాలు కలిసి రావు. జీవిత భాగస్వామికి కష్టములు ప్రాప్తించే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. ఇక కన్యాలగ్నంలో కేతువు ఉన్నట్లయితే ఆ వ్యక్తిని స్వార్థపూరితుడని చేస్తుంది. గూఢచారిగా సాఫల్యత సాధిస్తారు. వీరికి వాతరోగం, నడుము నొప్పులు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. లగ్నంలో ఉన్న కేతువు పూర్ణ దృష్టితో సప్తమ స్థానమైన మీనరాశిని చూస్తాడు కాబట్టి జీవిత భాగస్వామికి రోగపీడ కలిగిస్తుంది. కేతువు శుభగ్రహంతో కలిసి ఉన్నట్లయితే వివాహేతర సంబంధాలకు కూడా అవకాశాలు ఉన్నాయి. ఇవి కన్యాలగ్నంలో ఏ గ్రహం ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేటువంటిది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.